నాగేంద్ర గారు ఇక్కడ అన్ని చూస్తుంటే అన్ని కొత్త కొత్త స్టార్టప్స్ లాగా అనిపిస్తున్నాయి. ఏంటండి ఇదంతా అసలు? ఇదంతా కూడా టోటల్లీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేడం. బ్లాక్ మొత్తం కూడా మన స్టూడెంట్స్ ఏదైనా కొత్తగా ఇన్నోవేషన్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అంటే నీతి ఆయోగ్ ద్వారా మన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కి ఎవ్రీ ఇయర్ ఫండ్స్ రిలీజ్ అవుతుంటాయి. బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఫండింగ్ ఇస్తూ స్టూడెంట్స్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా మన స్టూడెంట్స్కి ఈ విధంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేడం. అంటే ఈ స్టార్టప్స్ టైంలో కూడా మనకి ఏమన్నా స్టైఫెన్స్ లాగా అంటే మనమే ఇన్నోవేట్ చేసింది కాబట్టి అది మనకు కూడా ఏదన్నా కొంచెం ఆల్రెడీ మన దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అవ్వక ముందే నెలకు 1,00,000 సంపాదిస్తున్న స్టూడెంట్ కూడా నేను చూసాను మేడం. సూపర్. యూనివర్సిటీ అయితే 100% అందరికీ అన్ని ఇస్తుంది. మనం అందులో నుంచి ఏది తీసుకోగలుగుతున్నాము అనేది స్టూడెంట్ డిపెండెంట్. ఇప్పుడు చదువుకోవడానికి వచ్చాము, నేను ఓన్లీ బుక్స్ ఇదే చూసుకొని నేను వెళ్ళిపోతా అనుకునే బ్యాచ్కి ఏంటంటే చదువు 100% ఇస్తున్నారు. నాకు చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ లైక్ స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇలా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకునే నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కొత్తగా నేను థింక్ చేసి ఇంకా కొత్తగా నేను బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకునే వాళ్ళకి అవ్వచ్చు, ఆ ప్లేస్మెంట్స్లో నాకు జాబ్ వస్తే చాలు అనుకున్న వాళ్ళకి అవ్వచ్చు, అందరికీ 100% యూనివర్సిటీ సాటిస్ఫై చేస్తుంది. అందులో నుంచి మనం ఏది రిసీవ్ చేసుకుంటున్నాం అనేది మాత్రం స్టూడెంట్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. కానీ ఆల్రెడీ ఈ స్టార్టప్స్ ద్వారా ఎవ్రీ మంత్ కూడా అమౌంట్ జనరేట్ అవుతుంది స్టూడెంట్ కి. ఓకే, అది గ్రేట్ నిజంగా. అదొక ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది స్టూడెంట్ కి. సో ఇప్పుడు లైబ్రరీ అండి? ఎస్ మేడం, ఇదంతా కూడా మనకు 2 floors ఉంటుంది మేడం లైబ్రరీ. ఇలాంటిది ఇంకో లైబ్రరీ ఉంది మనకు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడాను వీళ్ళకు రీడింగ్ రూమ్ టైప్, అంటే బుక్స్ తీసుకొని చదువుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా లైబ్రరీ. ఈ విధంగా అంతా కూడా సిట్టింగ్ ఏరియా మేడం. ఇదంతా చాలా స్పేషియస్ ఉంది, చాలా స్పేషియస్ పెద్దది మేడం బాగా. అవును, అక్కడ అవన్నీ సిస్టమ్స్ అవన్నీ ఈ బుక్స్ అవన్నీ అటు జర్నల్స్ ఈ బుక్స్ అవన్నీ కూడా అటువైపు ఉంటాయి మేడం. లేదా డిజిటలైజ్ లైబ్రరీ. బుక్స్ అన్ని పైన ఉంటాయి. ఒక దగ్గరనే చిన్నగా కంపాక్ట్ చేస్తూ ఇబ్బంది అవ్వకుండా అట్లా కొంచెము స్పేషియస్ గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఈ విధంగా ఉంటుంది మేడం. మొత్తం ఈ లైబ్రరీలో మనం అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి అన్ని అవైలబుల్ ఉంటాయి. అన్ని బుక్స్ ఉన్నాయి, జర్నల్స్ ఉన్నాయి, థీసిస్ ఉన్నాయి, మన ప్రొఫెసర్స్ రాసినవి. కంప్యూటర్ సైన్స్ కి అయితే మెయిన్ గా మనకు కావాల్సినవి ఏఐకి సంబంధించిన బుక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్వి, దాంతోపాటు డేటా సైన్స్ సంబంధించిన బుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్న ప్లేస్ ఇది మేడం. టోటల్లీ ఇక్కడ అంతా కూడా ఫిజికల్ బుక్స్ ఇవన్నీ. మనము ఈ బుక్స్ ఉన్నాయి, దాంతోపాటు అండ్ దానితో పాటు DVD, CDs కూడా ఉన్నాయి వాటికి సంబంధించినవి. చాలా బాగుందండి, హ్యూజ్ కలెక్షన్ అనే చెప్పాలి. అసలు ఈ క్యాంపస్ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్, ఆ చుట్టూ అసలు మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎలివేషన్స్ చాలా బాగుందండి. అసలు ఇదంతా కూడా లష్ గ్రీన్ క్యాంపస్ టోటల్లీ. అటువైపు అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అది అటువైపు బిజినెస్ స్టూడెంట్స్ ది, ఇదంతా కూడా టెక్నికల్ బ్లాక్. దీని వెనకాల వచ్చేసరికి ల్యాబ్స్ ఉంటది. ఆ రౌండ్ బ్లాక్ వచ్చేసరికి ఎదురుగా లైబ్రరీ ఇందాక, అటు దాని వెనకాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి. ఇటువైపు ఇదంతా కూడా అకాడమిక్ బ్లాక్ అనుకోండి. ఇటంతా అటువైపుకి వచ్చేసరికి అంతా టోటల్లీ హాస్టల్స్. అంటే మనకి ఇన్ క్యాంపస్ లో అమ్మాయిలకు అండ్ అబ్బాయిలకు ఇద్దరికి సపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. స్టూడెంట్ కంఫర్టబిలిటీ బట్టి ఇన్ క్యాంపస్ లో అయితే వెరీ హైజీనిక్ రూమ్స్ ఉంటాయి. ప్రతిదీ మనకంతా కూడాను 3 star ఫెసిలిటీ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి లోపల. ఫుడ్ అయితే మనం ఒకసారి మెస్కి వెళ్దాం మేడం. మన స్టూడెంట్స్ కి అయితే, ఆంధ్ర స్టూడెంట్స్ కి పర్టికులర్ గా స్పైసీ ఉండాలి. ఒరిజినల్ కొంచెం ఫుడ్ అనేది ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్ దాటినా కూడా లైట్ అడ్జస్ట్మెంట్ అనేది మ్యాండేటరీ, బట్ హైజీనిక్ ఫుడ్ ఉండిద్ది. ఇంకా ఏమేమి ఉన్నాయంటే లైక్ ఎమర్జెన్సీస్ ఏమన్నా వచ్చినప్పుడు ఇన్ క్యాంపస్ లోనే ఏమన్నా ఉన్నాయంటారా హాస్పిటల్స్? మనం ఇప్పుడు చూస్తుంది చూడండి మేడం, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్, హెల్త్ కేర్ సెంటర్. అవును, ఇన్ క్యాంపస్ లోనే హెల్త్ కేర్ సెంటర్ ఉంది మనకు. పెద్దది బ్లాక్ అంతా కూడా డాక్టర్స్ కూడా ఉంది ఇక్కడ లోపల. 24/7 అవైలబిలిటీ ఉంటది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అంటే జిమ్ ఇలాంటివన్నీ, పైన జిమ్ ఉంటుంది మేడం. ఓకే, మ్యూజిక్ క్లబ్ ఉంది, డిజైన్ క్లబ్ ఉంది, రోబోటిక్స్ క్లబ్ ఉంది. దీని వెనకాల ఇక్కడ క్లబ్స్ కూడా చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ క్లబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. ఒక స్టూడెంట్ కి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ క్లబ్ ఉంది. ఆ డిజైన్ క్లబ్ సంబంధించింది ఉంది, డాన్స్ క్లబ్ ఉంది, జిమ్ ఉంది, దాంతో పాటు యోగా మెడిటేషన్ క్లబ్ ఉంది ఒక సపరేట్ గా. స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి, చాలా స్పోర్ట్స్ క్లబ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అబ్బా, ఒక యూనివర్సిటీ హోలిస్టిక్ అప్రోచ్ లో స్టూడెంట్ కి కావాల్సిన అన్ని విధాలుగా కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఉంది. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మేడం. అండ్ స్పోర్ట్స్ విషయంలో కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని విన్నానండి. బాస్కెట్ బాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ ఉంది, బాక్స్ క్రికెట్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది. ఇటువైపు అంతా కూడా ఓపెన్ ఏరియా మేడం. మొత్తం అంతా కూడా అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ. ఇప్పుడు బీటెక్ చదువుకున్న ప్రతి స్టూడెంట్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ మందికి ఉంది మన తెలుగు స్టేట్స్ అయితే మెయిన్ గా. ఇలా మనకు అన్ని వాలీబాల్ కోర్ట్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఫుట్బాల్, అథ్లెటిక్ గ్రౌండ్స్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మేడం ఒక 15-16 ఎకర్స్ వరకు టోటల్లీ స్పోర్ట్స్ ఏరియా అటువైపు ఉంటుంది మొత్తం. వాళ్ళకి ఎందులో రాణించాలి అనుకుంటే అందులో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు
ట్రైనర్స్ ఉన్నారు. ఎవ్రీ డే 4 o'clock కి ట్రైనర్ వస్తారు. ప్రతి స్పోర్ట్స్ సంబంధించిన ట్రైనర్ ఉంటారు. 4 to 7 దాకా వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు ఇక్కడే. ఓ నైస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బాయ్స్ హాస్టల్ ఇది. ఈ బాయ్స్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా టేబుల్ టెన్నిస్, ఇండోర్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ అక్కడ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. అమ్మాయిల హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఇండోర్ స్పోర్ట్స్. స్టూడెంట్ కి ఇప్పుడు బయటికి పైనకి అయితే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే ఎవరు అలో లేదు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా. బాయ్స్ హాస్టల్లోకి కానివ్వండి, గర్ల్స్ హాస్టల్కి కానివ్వండి, లోపలికి అలో అయితే లేదు. ఏదన్నా గ్రౌండ్ ఫ్లోర్ లో ఆడుకోవచ్చు. సపరేట్ గా పేరెంట్స్ వెయిటింగ్ రూమ్ ఉంది, అటు పక్కన ఇండోర్ స్పోర్ట్స్. ఆ టైప్ లో కంఫర్టబిలిటీ ఏ విధంగా క్రియేట్ చేయాలో అన్ని విధాలు క్రియేట్ చేసి పెట్టింది మన యూనివర్సిటీ. మనకు కనిపిస్తున్న వెనకాల బిల్డింగ్ బ్లాక్ మొత్తం కూడా బాయ్స్ హాస్టల్ మేడం. ఇందులో మెజారిటీ సెక్షన్ ఉండేంత కూడా తెలుగు అబ్బాయిలు ఉంటారు ఎక్కువ ఈ హాస్టల్లో. ట్రిపుల్ షేరింగ్ ఉంది, నాన్ ఏసీ ఉంది, ఏసీ రూమ్స్ ఉన్నాయి ఇందులోనే. ట్రిపుల్ షేరింగ్ అయితే బాయ్స్ కి అవైలబిలిటీ ఉంది, అమ్మాయిలకు డబుల్ షేరింగ్ ఉంది, ట్రిపుల్ షేరింగ్ ఉంది. ఇదంతా మెస్ ఏరియా మేడం టోటల్లీ. మా స్టూడెంట్స్ ది ఒకసారి చూద్దాం మెస్ లోపల ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటో. మెస్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, 2 ఫ్లోర్లు ఉంటుంది మెస్. ఓకే, వావ్, చాలా హ్యూజ్ ఉందండి. ఎంత కెపాసిటీ అండి ఇది? ఇది కింద 500 కెపాసిటీ, పైన 500 కెపాసిటీ మేడం. టోటల్ 1000 కెపాసిటీ ఉంటుంది. వన్ టైం సిట్టింగ్ 1000 మంది తినే అవకాశం ఉండే విధంగా మెస్ ఇది. ఏ టైమింగ్స్ నుంచి అవైలబుల్ అండి ఇది? ఓపెన్ 12 to 2 లంచ్ ఉంటుంది మేడం. ఓకే. మళ్ళీ 7:30కి డిన్నర్ ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం 4:30కి స్నాక్స్ ఉన్నాయి. ఓకే. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది మళ్ళీ. ఓకే ఓకే. సో ఒకసారి మెనూ ఇవాళ ఏముంది ఉంటుందో చూద్దాం. ఏముందో ఇవాళ మెనూ ఏముందో. రోజు చేంజ్ అవుతుందా అండి మెనూ? ఎవ్రీడే చేంజ్ అవుతుంది. దానికి సంబంధించిన మళ్ళీ స్టూడెంట్స్ కమిటీ ఉంది ఇక్కడ. వీళ్ళు ఒకవేళ వద్దు అనుకుంటే మళ్ళీ కమిటీ మారుస్తుంది. ఎవ్రీ వీక్ వాళ్ళకు మళ్ళీ కొత్త రిజల్యూషన్ తీసుకొని వస్తున్నాం మన స్టూడెంట్స్. తెలుగు వాళ్ళు కూడా సపరేట్ గా చేస్తున్నారు. ఆలు, క్యాప్సికమ్, క్యాబేజ్ ఉంది, పన్నీర్ కర్రీ ఉంది, వైట్ రైస్, పప్పు, ఇంకా అక్కడ కూడా వైట్ రైస్ కూడా బాగుంటుంది. మన వాళ్ళు ఏంటంటే నార్త్ వచ్చేసరికి రైస్ మరి బాగుంటుంది, వైట్ రైస్ బాగుంటుంది మేడం ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే మనకి బాస్మతి రైస్ దొరుకుతుంది, తినడం చాలా కష్టం, కానీ ఇది మన దొరికే రైస్. చాలా బాగుంది. అండ్ ఇందులో ప్రతిరోజు మనకి మెనూలో చేంజ్ ఉంటుంది కాబట్టి రోజు ఒకటే ఫుడ్ అన్న బోరింగ్ ఏమీ ఉండదు. దీని వెనకాలకు గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, ఈ మెస్ వెనకాల అవతలకి. ఓకే. ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుందండి మేడం? ఇదంతా కూడా SIS సెక్యూరిటీ. స్టూడెంట్ కి అన్ని కూడా ట్యాబ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మెస్ కి ఎంటర్ అయినప్పుడు కూడా ట్యాబ్ సిస్టమ్, స్టూడెంట్ ఐడి ట్యాబ్ చేయాల్సి ఉంటుంది. వెన్ కమింగ్ టు లైబ్రరీకి వెళ్ళినా, ల్యాబ్స్ కి వెళ్ళినా కూడా వాళ్ళ అటెండెన్స్ ఉంటుంది. ఈ అటెండెన్స్ ప్రతిదీ మనకు వాళ్ళ పోర్టల్లో అప్డేట్ అవుతుంటది. స్టూడెంట్ ఎక్కడున్నారు, ఏ టైంకి అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంది. పేరెంట్స్ కూడా లాగిన్ ఐడి పాస్వర్డ్ కావాలంటే వాళ్ళకు కూడా ఇచ్చేందంటే వాళ్ళు ఎప్పటికప్పుడు స్టూడెంట్ యొక్క రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి అవకాశం కూడా మన యూనివర్సిటీ అందిస్తుంది. ఇప్పుడు సపరేట్ గా అబ్బాయిలకు సంబంధించిన వార్డెన్స్ ఉంటారు, అమ్మాయిలకు సంబంధించిన వార్డెన్స్. వెరీ సేఫెస్ట్ ప్లేస్ మేడం. అంటే యాక్చువల్ గా జైపూర్ సిటీయే వెరీ సేఫ్ సిటీ. వెన్ కమింగ్ టు పబ్లిక్ పీపుల్ కూడా జైపూర్ లో మెయిన్ గా పబ్లిక్ కూడాను వెరీ మోస్ట్ వెల్కమింగ్ పీపుల్ వీళ్ళందరూ. అంటే ఏంటంటే బయట స్టేట్స్ నుంచి ఎవరు వచ్చినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. మన స్టూడెంట్స్ హాయిగా రావచ్చు, ప్రశాంతంగా చదువుకోవచ్చు, హాయిగా. ఫుడ్ కూడా బాగుంటుంది జైపూర్ సిటీలో, ఎందుకంటే తెలుగు కూడా ఎక్కువ మన జైపూర్లో. అండ్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ హబ్ ఆఫ్ ఇండియా. సౌత్ లో చెన్నై అనుకుంటాం, బెంగళూరు, హైదరాబాద్ ఎలానో, నార్త్ లో గురుగావ్, జైపూర్, అహ్మదాబాద్, అలా ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ హబ్స్ ఆఫ్ ఇండియా మేడం మనకు.